జయబాబు అండి. ఈరోజు మనకి స్పీకరు మేడం గారు రెడీగా ఉన్నారు. ఆమె తమ అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని ప్రసంగించాల్సి కోరుతున్నానండి. 5 నుంచి 5:15 దాకా. గౌరీ గారు, జయబాబు అండి. జయబాబు అండి. 5:15 సార్? 5 నుంచి 5:30 దాకా. 5:30 అండి. 5:30 దాకా. ఒక్క నిమిషం రికార్డింగ్ ఆపేయండి అన్నయ్య గారు. మళ్ళీ పెట్టానమ్మా, ఆపి పెట్టాను. ఓకే జై బాబా. వినిపిస్తుంది కదండి అయ్యా? జయబాబు అండి, కంటిన్యూ చేయండి అమ్మా. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా ఈ అవతారంలో ఇచ్చినటువంటి అన్ని సందేశాలు కూడా సంస్కారాల పైన ఆధారపడి చెప్పినాయి. సంస్కారాలు అంటే ఏమిటి? ఇంప్రెషన్స్ అన్నారు బాబా. ఈ సంస్కారాలు అంటే ఏమిటి? అవి ఎలాగా మనకు వచ్చి చేరతాయి? ఎలాగ ఖర్చు చేయాలి? ఏ విధంగా ఖర్చు చేస్తే కొత్తవి రాకుండా ఉంటాయి? బాబా చెప్పిన మాటలు ఈరోజు చూద్దాం. కొంచెం టఫ్ సబ్జెక్ట్ కాబట్టి ధ్యాస అంతా మనం ఈ విషయం పైన పెడదాం. అసలు సంస్కారాలు అంటే ఏమిటి? ఏదైనా పని చేయగానే అది మంచిదైనా చెడుదైనా దాని వలన మనసుపై మిగిలిపోయే అనుభవపు ముద్రలే సంస్కారాలు. ఉదాహరణ చెప్పుకుందాం. మనం తడి ఇసుక మీద నడుస్తున్నాం అనుకోండి, మన కాలి ముద్రలు, పాదాల ముద్రలు దాని మీద ఎలా పడతాయి? అలాగా. మరో రకంగా చెప్పుకోవాలంటే మనం మందు సామాను కాల్చేటప్పుడు చిచ్చుబుడ్డిని కాలుస్తాం. అది మొత్తం వెలిగిపోయిన తర్వాత ఆ మట్టితోనో లేకపోతే వేరే మెటీరియల్‌తో తయారు చేసింది మిగిలిపోతుంది గదా! ఆ పాట్ లాంటిది. అట్లాననమాట. బంధనం అంటే ఇదేమి కంటికి కనిపించేది కాదు. ఒక రకమైనటువంటి బంధనం ఏర్పడుతుంది. బాబా అన్నారు, ఆలోచన కూడా సంస్కారాన్ని పుట్టిస్తుంది. మాట్లాడడం, వినడం, ఆలోచించడం, చూడడం, తినడం, పడుకోవడం, ప్రతి చిన్న కదలిక కూడా మనకి సంస్కారాలకి మూల కారణం అవుతుంది. అవి ఎలా తొలగించబడతాయి? సద్గురు కృప వల్ల మాత్రమే. ఆయన ఆశీస్సులతో సమూలంగా తొలగించబడతాయి. కాబట్టి మనకున్న సంస్కారాలను మనం అనుభవించక తప్పదు. వాటిని అనుభవాల ద్వారా మాత్రమే ఖర్చు చేయగలం. దానికి ఇంక వేరే దారి లేదు. బాబా బీమ్స్‌లో ఇచ్చినటువంటి 2 ఉదాహరణలు ఇక్కడ చెప్పుకుందాం. ఒకడు ఈ జన్మలో తోటమాలిగా చెట్లను, మొక్కలను ప్రేమిస్తూ ఉన్నాడు అనుకుందామండి. వాడు గత జన్మలో విచక్షణారహితంగా చెట్లు నరికేసిన వాడే అవుతాడు. అలాంటి వాడే ఇలా ప్రేమిస్తాడు. దయాదాక్షిణ్యాలు లేకుండా అప్పుడు నరికించాడు. ఇప్పుడు దానిని బదులుగా దానికి వ్యతిరేకమైనటువంటి సంస్కారం ఆ చెట్లను ప్రేమించడం. అలాగే ఒక జన్మలో ఒకడు కసాయిగా మేకలనో, వేటినో చంపి అమ్ముకునేవాడు ఉన్నాడనుకోండి. అతడు ఈ జన్మలోనట పశువుల్ని అమితంగా ప్రేమించేవాడు అవుతాడు. మనకు అర్థమైందేమిటి? ఒక అనుభవం, ఒక జన్మలో వచ్చినటువంటి అనుభవం మరు జన్మలో దాని వ్యతిరేక అనుభవం ద్వారా నిల్చేయాలి. అంటే దాంతో ఇది కట్టం, అది కట్టం. అలాగా. దాన్ని జీరో బ్యాలెన్స్ చేసుకొని రావాలి. మనం ఇన్ని జన్మలు ఎత్తుతూ నియర్లీ కోట్ల జన్మలు ఎత్తుతున్నాం. రాతి నుండి మానవ జన్మ వరకు, మానవ జన్మ నుండి భగవ
లో కూడగట్టుకున్నటువంటి సంస్కారాల మోస ఈ నా జన్మ. అది ఎలా ఉంటే ఇది అలాగ రెప్లికా. అక్కడ సంస్కారాలు ఎలా ఉంటే దానికి అనుకూలంగానే ఇక్కడ నా ఆకారము, నా రూపము, నా జీవితము, నాతో ఉన్న సభ్యులు అంతా కూడా నిర్ణయించబడుతుంది. అప్పుడే నిర్ణయించబడిపోయింది. గత జన్మలోనే నిర్ణయించబడిపోయింది. దానికి మార్పు అంటూ ఉండదు. దానినే కర్మశాసనము అన్నారు. ఆ కర్మశాసనం అటండి దయాదాక్షిణ్యాలు ఏమీ ఉండవు దానికి. ఏ సోలైనా దానికి ఒకటే. ఖచ్చితంగా అమలు జరిపి తీరుతుంది. అందుకే అంటాం కర్మండి కర్మని. కర్మ అంటే అది. ఆ కర్మ శాసనం అన్నమాట. అది దాని పనే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరిని చూడదు, ఏది పట్టించుకోదు. నిష్పక్షపాతంగా, న్యాయంగా అమలు జరుపుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే సంస్కారాలను బట్టి జన్మ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా! మరి ఏది ముందు? సంస్కారాలు ఉంటేనే గాని జన్మ రాదు. జన్మిస్తేనే గాని సంస్కారాలు ఖర్చవ్వు. మనం ఎలాగైతే విత్తనం ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా ఇలా అనుకుంటాం చూడండి. అట్లా ఇది కూడా. ఏది ముందు? సంస్కారం ముందొచ్చిందా? జన్మ ముందొచ్చింది. అయితే బాబా గాస్ట్రిక్స్‌లో చెప్పిన దాని ప్రకారం పరమాత్మ నుండి జీవాత్మ వేరుపడినప్పుడు ఆ చైతన్యము లేనటువంటి భగవంతుడు, నేను భగవంతుడిననే చైతన్యం పొందడానికి ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆరంభంలో తొలి సంస్కారము ఏర్పడింది అని చెప్పారు. ఆ సంస్కారాన్ని బట్టి ఆ రాతి జన్మ లేదా వాయు జన్మ, వాయు రూపం అలాగా ఒకటొకటిగా సంస్కారాలే పుష్. ఈ జన్మలు మారుతూ ఉండడానికి, చైతన్యం వికాసం చెందడానికి వెనక ఉన్నటువంటి ఫోర్స్ ఏమిటయ్యా అంటే సంస్కారాలు. అంతేకాదు ఆ సంస్కారాలు నెక్స్ట్ జన్మను నిర్ధారిస్తాయి. కానీ ఈ అసలైన పుష్ ఏమిటి? నేనెవరిని అని ప్రభువు ప్రశ్నించుకున్న ప్రశ్నకు సమాధానము కొరకు ప్రయాణం. ఆ సమాధానం వచ్చే వరకు కూడా ఆ పుష్ అలాగే కొనసాగుతుంది. మనం సంస్కారాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో గత జన్మల గురించి నాకు తెలీదండి. ఈ జన్మలో నేను మంచి పనులు చేస్తే నా మరు జన్మ బావుంటుంది. గ్యారంటీ. ఈ జన్మలో మంచి ఫలితాలనిచ్చే పనులు చేస్తే నా మరు జన్మ బావుంటుంది. ఈ జన్మలో చెడు చేస్తే మరు జన్మలో చెడునే అనుభవించవలసి ఉంటుంది. బాబా చెప్పిన దాని ప్రకారం మంచైనా బంధనాలే, చెడైనా బంధనాలు. 2 రకాల సంస్కారాలు కూడా బంధనాలను కలిగిస్తాయి. ఒకటి బంగారపు సంకెళ్ళైతే ఇంకొకటి ఇనప సంకెళ్ళు. కానీ స్వేచ్ఛను పొందాలంటే ఆత్మ ఈ 2 బంధనాల నుండి కూడా పూర్తిగా బయటపడాలి. అయితే అవతారుణ్ణి పట్టుకున్న తర్వాత, ఒక సద్గురువుని పట్టుకున్న తర్వాత ఈ సంస్కారాల మూట ఎంత పెద్దదైనా సరే ఆయన నజర్ పడగానే ఒక్క అగ్గిపుల్ల గీస్తే గడ్డిమేటు తగలడిపోయినట్టు మన సంస్కారాల మూట భస్మీపట్నం అయిపోతుంది అని బాబా చెప్పిన విషయం. ఎప్పుడవుతుంది? ఆయనను ప్రేమించి, విశ్వసించి, ప్రేమించి, ఆయన చూపిన బాటలో మసలుకుని, ఆయన కృపకు పాత్రులం అయినప్పుడు ఆ పని ఆయన చేస్తాడు. అంతేకాదట ఆయన సాన్నిధ్యంలో ఉండగా పచ్చగడ్డి తగలబెట్టినా తగలడదు కదండి. ఆ వేడికట ఆ పచ్చగడ్డి లాంటి సంస్కారాలు ఎండిపోయి తగలడానికి రెడీ అయిపోతాయట. బాబా ఈ సంస్కారాలకు రంగులు కూడా చెప్పారు. ఈ రంగులు
మనం పతాకం గురించి బాబా యొక్క సప్తవర్ణ పతాకం గురించి చెప్పుకున్నప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. ఇంద్రధనస్సులో రెయిన్బోలో ఉన్న కలర్స్‌ని, ఎరుపు రంగు అతి అధమమైనటువంటి సంస్కారాలకు ప్రతీక, నీలిరంగు ఆధ్యాత్మిక ఉన్నతిని సూచించడానికి ప్రతీక అని చెప్పారు. అయితే మనం ఎలాంటి పనులు చేస్తే మనకు సంస్కారాలు అంటకుండా ఉంటాయి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ప్రతి వారి జీవితంలో కూడా 2 సీడీలు నడుస్తూ ఉంటాయట. రికార్డ్ అయింది ప్లే అవుతూ ఉంటుంది. కొత్తది రికార్డ్ అవుతూ ఉంటుంది. అంటే మనం చేసిన పనికి కారణం గత జన్మలో చేసిన పని. అది ప్లే అవుతూ ఉంటుంది. మరొకటి ఇప్పుడు చేసిన పనికి కొత్త సంస్కారం వచ్చింది కదా! అది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ రికార్డ్ అయిన సీడీ మళ్ళా మరు జన్మలో ప్లే అవుతూ ఉంటుంది. అట్లా కొత్తవి, పాతవి పోతూ ఉంటాయి. కొత్తవి వస్తూ ఉంటాయి. అయితే ఇలా కొత్తవి రాకుండా ఉండాలంటే బాబా ఏం చెప్పారు? అది మనం తెలుసుకోవాల్సినటువంటి ఈనాటి విషయం. మనం కర్మలు చేసే సమయంలో ఎప్పుడు వివేకాన్ని ఉపయోగించి పనులు చేస్తూ ఉండాలి. మనం ఒక్కటే దృష్టిలో పెట్టుకోవాలండి. ఏ పని చేస్తున్నా, ఈ పని చేయడం ద్వారా నేను బాబాను సంతోషపెడుతున్నానా లేదా? అని ఒక క్వెషన్ మార్క్ వేసుకుంటే ఆయన సంతోషపెట్టిందంటే ఓకే. ఆ పని చేసేయొచ్చు మనం. జీవితంలో ఇతరులతో సఖ్యంగా ఉండగలగడం ఎలాగో తెలియాలి. అంటే అక్కడ ద్వేషం లేదు. ద్వేషం ఉన్న చోట చెడు సంస్కారాలొస్తాయి మనకి. వారి గురించి చెడు తలంపులు, వారికి హాని చేయాలనే తలంపులు ఇవన్నీ రావు కదండీ! అక్కడ ఉన్నది ప్రేమ. జీవితంలో సఖ్యంగా ఎప్పుడు ఉండగలం? వారితో సర్దుబాటు చేసుకొని ప్రేమగా మసలుకున్నప్పుడు. జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే బాధలను జయించగలిగే శక్తి దానంతట అదే వస్తుంది. మళ్ళా చెప్తానండి. జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే బాధలను జయించగలిగే శక్తి దానంతట అదే వస్తుంది. అంటే ఇప్పుడు నేను పలానా కష్టంలో ఉన్నాను. ఈ కష్టము నేను గత జన్మలో చేసిన పనికి ఫలితము అని ఒక సరైన అవగాహనను నేను చేసుకోగలిగితే, తెచ్చుకోగలిగితే అప్పుడు దాన్ని జయించే శక్తి మనకొస్తుంది అంటున్నారు బాబా. చీకటిలో కూడా దారి తెలుసుకోగలగాలి. చీకటిలో తడుముకుంటూ ఎటువైపు వెళ్ళాలో అటువైపు వెళ్ళగలగాలట. చీకటి పక్కకి తప్పుకోదట. మనమే దాని గుండా దారి చేసుకుంటూ వెళ్ళగలగాలి. ఒకవేళ చీకటినే నేను తీసేయాలని నువ్వు నిర్ణయించుకుంటే జీవితకాలం అంతా గడిచిపోతుందే గాని చీకటి అక్కడే ఉంటది. సో, జీవితాన్ని స్వర్గంలాగా చేసుకోవడం ప్రతి ఒక్కరికి వారి వారి చేతుల్లోనే ఉంటుంది. స్వర్గం ఎక్కడో లేదు. ఇక్కడ కూడా ఉందని చెప్తున్నారు. దానికి ఏమిటి కావాలి? సరైన అవగాహన కావాలి. ప్రభువు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. ఇది నేను చేసుకున్నదే. ఆయనేమి తెచ్చిపెట్టలేదు. నా గత జన్మలో నేను చేసుకున్న కర్మ ఫలితం ఈనాడు నేను నా జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నాను. అనేటువంటి అవగాహన పెంచుకుంటే అంత బాధలోనూ కూడా మనం నవ్వుతూ ఉండగలం అంటున్నారు. సో, అవగాహన చేసుకునే దృష్టిలో మార్పు రావాలి. ఎందుకని? అనంతానందం అందరిలోనూ ఉంది. ఈ మనసే మనల్ని మభ్యపెట్టి, మనం కష్టంలో ఉన్నాము, దుఃఖించు, చింతించు అని చెబుతూ ఉంటుంది. బాబా ఏం చెప్తున్నారు? గత జన్మలో మనం చేసిన కర్మలను అనుసరించి ఈ జన్ముంటుంది. గత జన్మల్లో మనం చేసిన కర్మలను అనుసరించి ఈ జన్ముంటుంది. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. దాన్ని ఎవ్వరూ తీసేయలేరు. తప్పించలేరు. లాస్ట్ టైమ్ మనం చెప్పుకున్నాం. బాబా కేరావాలాతో చెప్పినప్పుడు ఆలు సాథాతో కేరావాలా మన రోషన్ కేరావాలా చెల్లెలు. ఆమెకి
మస్కులర్ డిస్ట్రోఫీ, కాళ్ళు కండరాలు, ఒళ్ళంతా కండరాలు దెబ్బతిని కదలలేని స్థితిలో ఉండి బాబా చెప్పారు, నిన్ను ఇలా టచ్ చేసి అలాగే నిన్ను మామూలు చేసేయగలను, కానీ ఈ జన్మలోనే నువ్వు అనుభవించవలసింది ఎందుకు పోస్ట్‌పోన్‌మెంట్ అన్న విషయం మనం చెప్పుకున్నాం. సో, మనం గత జన్మలో చేసిన దాన్ని ఈ జన్మలో అనుభవించక తప్పదు. మిరపకాయ బజ్జీ చాలా ఇష్టమండి. తిన్నాను. చాలా మజా వచ్చింది. ఒక 2 గంటల తర్వాత కడుపులో మంట తప్పుతుందా? తప్పదు. కాబట్టి ఈ జన్మలో మనం ఏదైనా సంకట స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, గత జన్మలో నేను చేసిన కర్మల ఫలితమిది అనే వివేకంతో జీవితాన్ని అర్థం చేసుకోగలగాలి. భగవంతుడిని నమ్ముకున్న వానికి కర్మఫలాన్ని ఎదుర్కోవడం అంత కష్టం కాదు అని చెప్తున్నారు బాబా. ఎందుకని? ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. అయితే వీటికి కూడా ఎగ్జంప్షన్ ఉంది. కర్మశాసనానికి కూడా హైయెస్ట్ ఆఫ్ ది హై ఎగ్జంప్షన్ ఇవ్వగలడు. కానీ బాబా ఏమన్నారు? నేను నీ విధివ్రాతను మార్చను. నీకు కర్మశాస్త్రం ప్రకారం ఏమేమి అనుభవించవలసి ఉందో దాని షెడ్యూల్ నేను మార్చను. అయితే జీవితంలో నీవు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు నీ వెనక ఉండి నీకు అవసరమైన ఇన్నర్ స్ట్రెంగ్త్, ఆంతరింగిక శక్తిని ప్రసాదిస్తాను. నేనే ఉంటాను అక్కడ, నీ కూడా ఉంటాను, నేను విడిచిపెట్టను అసలు. నీవు ఏ కష్టంలో ఉన్నా సరే, నీవు ఆ కష్టంలోకి ప్రవేశించే ముందే నేను అక్కడ హాజరై ఉన్నాను. నీవు కష్టంలో ఉండగా నేను ఎలా వదిలేస్తాను? నువ్వు తట్టుకునే శక్తిని నీకు నేను ఇస్తాను అని భరోసా ఇస్తున్నారు బాబా. కాబట్టి మనకున్న సంస్కారాలు ఖర్చు అయ్యేటట్లు చూస్తూ, మనమున్న ప్రతికూల పరిస్థితుల్లో మనకు సహాయం అందిస్తూ, గమ్యం వైపు మన ప్రయాణం సుగమయ్యేటట్టు చేస్తారు. ఆయన మెయిన్ ఎయిమ్ ఏమిటి? నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చేయడం. నీ గమ్యానికి నిన్ను చేర్చడం ఆయన పని. ఈ దారిలో ఏ ఇబ్బందులొచ్చినా ఆయన చేయూతిచ్చి దాన్ని బయటపడేసి మళ్ళా ప్రయాణం కంటిన్యూ చేసేస్తారు. అయితే నేను మొదట్లో చెప్పినట్టుగా తెలివిగా పనులు చేయడం వల్ల కొత్త సంస్కారాలు వచ్చి చేరవు. ఏమిటి తెలివిగా చేయడం అంటే? ఎలా చేయాలి? బాబా ఏం చెప్పారు? ఈ జన్మలో మనం అనుభవాల ద్వారా పాత సంస్కారాలను ఖర్చు చేసుకుంటూ ఉంటాం. కొత్త సంస్కారాలను పోగేసుకుంటూ ఉంటాం. చెప్పుకున్నాం కదా 2 సీడీలని. మన పనులకి కారణం ఏమిటి? పాత సంస్కారాలు. కాబట్టి మనం చేసే కర్మలు ఏ విధంగా ఉండాలంటే, పాత సంస్కారాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలి. కొత్త సంస్కారాలు రాకుండా ఉండాలి. ఇక్కడ మరలా ఇంకొక ఉదాహరణ. ఒక ట్యాంక్ ఉందండి. బయట నుంచి నీళ్లు పైన ట్యాప్‌లోంచి లోపల పడతాయి. ఆ ట్యాంక్‌ని మనం ఖాళీ చేయాలనుకుంటే, కింద బయటికి నీరు పోయే నట్టుని ఇప్పేసాం. ఇప్పేస్తే నీళ్ళు బయటికి పోతున్నాయి. కానీ పైనుండి వచ్చి పడిపోతున్నాయనుకోండి, ఎప్పుడు ఖాళీ అవుతుంది ఆ ట్యాంకు? అందుకని పైది కట్టేయాలి, కిందది విప్పేయాలి. పైనుంచి పడకుండా చేయాలి, కింద నీరు పోయేటట్టు చేయాలి. అలాగే పాత సంస్కారాల్ని ఖర్చు చేస్తూ, అవి తొలగిపోయేటట్లు చూసుకోవాలి. కొత్తవి రాకుండా జాగ్రత్త పడాలి. అయితే వీటిని తగ్గించుకునే ప్రక్రియ ఏమైనా ఉందా? ఏమి లాభం లేదండి. మనంతట మనం బయట పడలేము వాటి నుంచి. బాబా దారి చెప్తున్నారు. అవసరాలకు మించిన విషయాలను వదులుకోవడం సంస్కారాల క్షీణతకు దోహదపడుతుందట. అంటే అవసరం లేని వాటి గురించి అరులు చాచడం మానుకో. వార్నింగ్ ఇస్తున్నారు. వాటి వల్ల నీ సంస్కారాలు బలపడిపోతాయి. ఈవేళ ఒక కోరిక తీరిందండి. పెండింగ్‌లో 10 ఉంటే ఏమిటి ప్రయోజనం? అక్కడ బాబా చెప్పేది అది. దానికి చక్కటి ఉదాహరణ చెప్పారు బాబా. ఎడారిలో నీకు దాహంతో నాలుక పిడచగట్టుకుపోతూ ఉంటే నీళ్లు కావాలా? నిమ్మరసం కావాలా?
నీకు లెమనేడ్ అవసరం లేదు. వాటర్ చాలు. అక్కడ ఏంటి సంతృప్తి గురించి చెప్తున్నారు బాబా. కంటెంట్‌మెంట్ గురించి చెప్తున్నారు. అది ఉంటే నీవు రెండో కోరిక రాకుండా కట్ చేసేయగలవు. కోరికలను తీర్చుకుని సంతృప్తి పడే అవకాశం దొరికినా సరే తిరస్కరించడం. అది కూడా ఈ కర్మల మూలాలను నియంత్రించడం జరుగుతుందంటున్నారు. మనం బాబా నవజీవనంలో సారనాథ్‌లో ఒక తోటమాలి విషయం చదువుకున్నాం కదా! అతడు కుక్కి మంచం మీద పడుకుని సత్తుగిన్నెలో ఏదో తింటూ రామనామ స్మరణ చేసుకుంటూ, భగవన్నామ స్మరణ చేసుకుంటూ జీవితం గడుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు. బాబా నీకేం కావాలి? ఏం కావాలని అడగమన్నారు. అతడు నాకు అన్నీ ఇచ్చాడు ఠాకూర్ అన్నాడు. అంటే ఇక్కడ కోరికలు తీర్చుకుని సంతోషపడే అవకాశం ఉన్నా కూడా అతడు దాన్ని వాడుకోలేదు. ఎందుకని? తన ప్రయాణం ముందుకు సాగడానికి ఆటంకం కాబట్టి. కోరికలు మొదట ఆలోచన రూపంలో మొదలవుతాయి. తరువాత మాటల రూపంలో, ఆ తర్వాత చర్యల రూపంలో బయటపడతాయి. ఇక్కడ బాబా చెప్తున్నారు ఎన్ని గేట్లు? ఒకటి ఆలోచన, ఒకటి మాట, ఒకటి చేత. ఈ 3 గేట్లు 2 గేట్లు దాటిందా మూడో గేటు దగ్గర చిక్కుపడిపోతావు నువ్వు. ఆలోచన రూపంలో కట్‌చాట్ చెయ్యి. చేయలేవా? మాటల రూపంలో కట్‌చాట్ చెయ్యి. అది చేయకుండా చర్యల రూపంలోకెళ్ళిపోతే నేనేం చేయలేను. హద్దు దాటిపోయినట్టే. అది సంస్కారాల్ని సృష్టించక మానదు. బాబా చెప్తున్నారు. అందుకే ఆలోచన రూపంలోనే దాన్ని వ్యక్తం కాకుండా అణిచివేసేయి. దాన్ని శక్తి లేకుండా చేసేయి అని చెప్తున్నారు. ఆ విధంగా కోరికలపై నియంత్రణ నేర్చుకుంటే కోరికల విషవలయం నుండి బయటపడగలం. కోరికలకి కారణం ఏమిటి? సంస్కారాలు. ఆ ఏది సృష్టిస్తుంది కోరికల్ని? మనస్సు. ఆ మనస్సులోనే కదా సంస్కారాలు పోగై ఉన్నాయి. కోబుక్కల గుప్పెట్లో మనం ఎంత చిక్కుకొని ఉన్నామో మనకే తెలుస్తుంది. ఇది కోరిక తీరిందా? రెండో కోరిక. రెండో కోరిక తీరిందా? మూడో కోరిక. మూడో కోరిక తీరిందా? నాలుగోది. దానికి అంతు లేదు. కోరికల్ని చర్యల రూపంలో ఆచరణలో పెట్టకుండా నియంత్రించడం వలన ఆ కోరికలకు సంబంధించిన సంస్కారాలు బలహీనపడతాయి. చూసారా? ఏదైనా కోరికను మనసులో వచ్చింది తలంపు రూపంలో. దానిని గాని ఆచరణలో పెట్టకుండా అదుపు చేసుకోగలిగితే దానికి సంబంధించిన ఆ కోరికకు సంబంధించిన సంస్కారాలు బలహీనపడతాయి. ఆ కోరికల మూలాలను మనస్సు నుండి కూడా పూర్తిగా తొలగించుకోగలిగినప్పుడు మనం దాన్ని చర్య రూపంలో పెట్టలేదు. కానీ మైండ్‌లో ఇంకా స్టోర్ అయ్యి ఉందనుకోండి, అది కూడా ఇబ్బంది పెడుతుందంటున్నారు బాబా. అక్కడి నుండి కూడా నువ్వు దాన్ని పూర్తిగా తీసేయగలిగితే ఆ సంస్కారం ఇంకా బలహీనపడుతుంది. ఇది కోరికలు లేని స్థితిని చేరడానికి అవసరమైన సంసిద్ధతను మనకు చేకూర్చి పెడుతుంది అంటున్నారు బాబా. ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచానికి అంటుపెట్టుకొని ఉండకుండా జీవించడం అంటే ఇదే. మనకి ఆకలి లేనప్పుడు ఉపవాసం ఉండి ప్రయోజనం ఏమిటి? పంచభక్ష పరమాన్నాలు టేబుల్ మీదున్నా మనం వాటిని చూస్తూ కూడా నిగ్రహించుకోగలిగితే అది అసలైనటువంటి నియంత్రణ. భగవంతుడు ఒక్కడే సత్యం. మిగిలినంతా సున్నా అనే జ్ఞానాన్ని పెంపొందించుకొని మనం ఎలా ప్రవర్తించాలట? ఈ బాధ్యతలు బాబా నన్ను నెరవేర్చమని ఇచ్చాడు. చేస్తున్నది నేను కాదు. ఆయన అప్పగించిన పనిని నా ద్వారా ఆయన చేయిస్తున్నాడు అనుకుంటూ జీవితం గడపడం. మనస్సుతోనూ అది సృష్టించే కోరికలతోనూ
మనం ఏకం కాకుండా ఉండడానికి ప్రయత్నించాలి. సై మనకూడదట, మనసు ఏది చెప్తే అది. మనం విచక్షణ ఉపయోగించి ఏ పని ద్వారా సంస్కారాలు రావో, బలహీన పడతాయో అటువంటి చర్య చేయాలని కదా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అప్పుడు ఏమనుకోవాలట మనం? నేను ఈ దేహాన్ని కాదు, ఈ దేహంలో ప్రయాణిస్తున్న ఆత్మని. నేను కోరికని కాదు, మనస్సును కాదు, నేను పరమాత్మ అంశను అని అనుకోవాలటంటే, నేను కూడా భగవంతుడినే, భగవంతుని అంశ నాలో ఉంది. ఈ తుచ్చమైన కోరికలకి నేను లొంగకూడదు అని అనుకుంటూ ఉండడం వల్ల, ఈ విజ్ఞానవంతమైన ఆలోచన వల్ల మన జీవన సరళిలో మార్పు తెచ్చుకోవచ్చు అంటున్నారు బాబా. కర్మలు చేస్తూనే, ఈ కర్మ చేస్తున్నది నేను కాదు అనుకోవాలట. కర్తృత్వ భావం లేకుండా చేయాలి. నాతో బాబా చేయిస్తున్నాడు అనుకుంటూ ఆయన పైన అధికాధికంగా ధ్యాస నిలిపి, ఆయన ధ్యాసలో ఎక్కువ కాలము గడుపుతూ, ప్రేమ, త్యాగము, సంతృప్తితో నిండిన జీవితాలను గడుపుతూ ఉంటే అప్పుడు కొత్త సంస్కారాలు రావు. పాత సంస్కారాల పూర్తిగా నశించిపోతాయి. అయితే అవతారుని లేదా సద్గురు యొక్క ప్రమేయం గాని మన జీవితాల్లో తారసపడితే, ముందనుకున్నట్టుగా ఎంత పెద్ద సంస్కారాల మూటైనా కూడా ఆయనకి మనం రాతి జన్మ నుండి ఈ జన్మ వరకు ప్రోగు చేసుకున్న సంస్కారాల వివరాలన్నీ ఆయనకి తెలుసు. ఇప్పుడే కాదు, తర్వాత రాబోయే జన్మల్లో మనకు ఎలాంటి సంస్కారాలు వస్తాయో కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకే బాబా అన్నారు, నీ జీవిత ప్రయాణం, నీ ఆత్మ ప్రయాణం నాకు తెరచిన పుస్తకం అన్నారు. ఆయన దగ్గర సీక్రెసీ ఏమీ లేదు. మనదంతా కూడా పూర్తిగా తెలుసు. సో అనంతత్వంతో ఒకటై ఉన్న కారణంగా ఆయనకు అన్నీ తెలుసు. అయితే ప్రతి సోల్ని కూడా ఆ గమ్యాన్ని చేర్చాలంటే, ఈ దారి పొడుగునా అంటించుకున్న మాలిన్యాన్ని వదిలించాలంటే, అంటే సంస్కారాలు లేకుండా ఉండే స్థితికి చేర్చాలంటే ఆయన తోడ్పాటు మనకి కావాలి. అయితే బాబాను స్మరిస్తూ ఏ పని చేసినా కూడా బాబా అన్నారు, నువ్వేం చేస్తున్నా సరే, తింటున్నా, తాగుతున్నా, ఏం చేస్తున్నా సరే నన్ను తలుచుకో, నన్ను తలుచుకో అన్నారు. అలా తలుచుకుంటూ చేయడం వల్ల కొత్త సంస్కారాలు అంటుకోవట. అంటుకోకపోతే మన ఖాతాలో ఆ బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే బాబాకు సన్నిహితంగా ఉండడం వల్ల, అంటే ఎప్పుడూ మనతో ఉంచుకోవడం వల్ల, బాబా జ్ఞాపకాలను, బాబా నామాన్ని ఉంచుకోవడం వల్ల పాత సంస్కారాలు బలహీనపడి నశిస్తాయి. కాబట్టి వివేకవంతమైన పని అంటే ఇంటెలిజెంట్ యాక్షన్. ఇంటెలిజెంట్ యాక్షన్ అంటే ఏ పని చేస్తే నాకు కొత్త సంస్కారాలు రావు అని విచక్షణతో వ్యవహరిస్తే కొత్త సంస్కారాలు రావు, పాత సంస్కారాలు పోతాయి అని బాబా చెప్తున్నారు. బాబా మెయిన్ మనకి చెప్పింది ఏంటంటే, నన్ను నీ నిత్య సహచరునిగా చేసుకో. అలా చేసుకోవడం వల్ల నా ఆలోచనలు నీ బుర్రలో ఎప్పుడూ మెదులుతూ ఉంటాయి. నీ మనస్సు బలహీనపడుతూ ఉంటుంది. దానిలో ఉన్న కోర్కెలు అడుగుకి పోతూ ఉంటాయి. ఈ బాబాతో సాంగత్యం పెరుగుతూ ఉంటే మాయతో బాంధవ్యం తగ్గిపోతూ ఉంటుంది. బాబా చెప్పారు, ప్రతి ఆత్మను కూడా మాయ ఒకవైపు, భగవంతుడు ఒకవైపు లాగుతూ ఉంటారు. నీవు ఏ శక్తికి లోబడితే ఆ మార్గంలో వెళ్తావు. బాబా అన్నారు, నా వైపు వచ్చావా గమ్యం చేరిపోతావు, గట్టెక్కిపోతావు. మాయ వైపు వెళ్ళిపోతావా మాయలో కూరుకుపోతావు. సో
ఆ అంతిమ నిర్ణయం మనకే వదిలేశారు. కానీ ఆయన చెప్తున్నారు, నిన్ను గమ్యం చేర్చే బాధ్యత నాదే. ఆ మార్గం తెలిసిన వాడిని, గమ్యం ఆల్రెడీ చేరుకున్న వాడిని నేనే. కాబట్టి నా సహాయం తీసుకో. నా సహాయం తీసుకుంటే నీ సంస్కారాల బ్యాలెన్స్ నిల్ చేసేస్తా. జీరో బ్యాలెన్స్ చేసేస్తాను. మనసు మాయమైపోతుంది. నువ్వు నేనైపోతాం. అంటే భగవంతుడు అయిపోతాం. అటువంటి పనులు. ఏమిటా పనులు? బాబాతో లింక్ అయిన పనులు. ఆలోచనలు, మాటలు, చేతలు ఇవన్నీ కూడా మన కర్తవ్యాలు నిర్వహిస్తూనే ఆయనను మన మనసు వెనకాల పెట్టుకుని జీవితాన్ని గడపగలిగితే అప్పుడు పాత సంస్కారాలు నశిస్తాయి. కొత్త సంస్కారాలు రాకుండాను చేయగలడు. ఒక చిన్న కథ చెప్పుకొని ముగించేసుకుందాం. ఒక హంతకుడు ఉన్నాడట. 99 హత్యలు చేశాడు. బాబా చెప్పిన కథ. 99 హత్యలు చేశాడు. 99 హత్య చేశాక అతనికి జ్ఞానోదయం కలిగి ఒక సద్గురువు వద్దకు వెళ్ళి, నేను ఇన్నాళ్ళు అజ్ఞానంతో ఎన్నో పాపాలు చేశాను. నాకు ఓ మార్గం చూపించండి. ఈ పాపకర్మల నుండి విముక్తి ప్రసాదించండి. గురువుకి తెలియనిదేముంది? ఫలానా చోట కూర్చో అన్నారు. జయబాబా గౌరీ వినబడట్లేదు. ఫోన్ వచ్చిందేమో. మందిని రక్షించాడు, 100 మందిని చంపాడు. సో 100 కట్, బ్యాలెన్స్ జీరో. సంస్కారాలు పూర్తిగా సంస్కారాల లేని స్థితి భగవద్ అనుభవాన్ని కలిగిస్తుంది. ఆ స్థితికి అతను చేరుకున్నాడు కాబట్టి పరమ కిరాతకుడైనా సరే భగవద్ అనుగ్రహం అతనికి లభించింది కాబట్టి భగవద్ అనుభవాన్ని పొందేశాడు. సో మనకు ఆయన కృప, బాబా కృప మనపై పడాలంటే బాబా చెప్పిన రీతిగా నడుచుకుంటూ ఆయన ధ్యాసలో గడుపుతూ కొత్త సంస్కారాలు రాకుండా తెలివిగా జీవిస్తే, తెలివైన పనులు చేస్తే అప్పుడు మనకు కూడా అవకాశం లభిస్తుంది. అందుకే ఆయన మనకి ఎప్పుడు సహాయం తోడుగా ఉంటారనేది మర్చిపోకూడదు. సో మన ఆలోచనలో మార్పు రావాలి, మన మాటల్లో మార్పు రావాలి, మన చేతల్లో కంప్లీట్గా మార్పు రావాలి. అప్పుడే ఆయన అనుగ్రహం మనకు లభిస్తుంది. సంస్కారాల గురించి ఆలోచించే పనే లేదు. అది చూసుకునే బాధ్యత మనం నమ్ముకున్న మన ప్రియతముడు. సో ఆ దారిలో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జయబాబు అండి. స్టార్టింగ్ సంస్కారాల దగ్గర నుంచి బాబాని ఎలా గట్టిగా పట్టుకొని ఉండాలి అనే సబ్జెక్ట్ మీద తీసుకొని వచ్చారు. చాలా చక్కగా చెప్పారండి. ఇప్పుడు మనకి ఆనంద్ కుమార్ గారు సంకేతం చేయాలండి. ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా సార్. వినిపిస్తుందా అండి?